తెలుగు చిత్రసీమలో పోటీ అంటే సంక్రాంతి సందడిలో సాగేదే అని చెప్పవచ్చు. పలు కొత్త సినిమాలు జనాన్ని పలకరించి పులకరింపచేసే సీజన్ పొంగల్. అలా టాప్ స్టార్స్తో యంగ్ హీరోస్ సినిమాలు పోటీ పడటము చూస్తుంటాము. అదే తీరున 2004 జనవరి 14న బాలకృష్ణ లక్ష్మీ నరసింహతో ప్రభాస్ వర్షం బాక్సాఫీస్ బరిలో దూకింది. లక్ష్మీ నరసింహకు తమిళ చిత్రం సామి ఆధారం కాగా, వర్షం సినిమా చూస్తే అనిల్ కపూర్ తేజాబ్ గుర్తుకు రాకమానదు. జైన్సీ పరాంజీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ లక్ష్మీ నరసింహ చిత్రాన్ని నిర్మించారు. శోభన్ డైరెక్షన్లో ఎంఎస్ రాజు వర్షంను తెరకెక్కించారు. ఫస్ట్ డే 2 సినిమాల్లో బాలకృష్ణ చిత్రానికి అత్యధిక సంఖ్యలో థియేటర్స్ లభించాయి. తమకు తగ్గ థియేటర్లతో వర్షం కూడా మురిపించింది. ఒకే రోజు విడుదలైన 2 చిత్రాలు పాజిటివ్ టాక్ సంపాదించి మంచి వసూలు చూశాయి. వర్షం చిత్రం ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ హిట్గా నిలిచింది. లక్ష్మీ నరసింహ వర్షం చిత్రాల మరుసటి రోజున చిరంజీవి అంజీ కూడా సంక్రాంతి కానుకగానే జనాన్ని పలకరించింది. అయితే ఈ 2 సినిమాలే హిట్స్గా నిలిచాయి. అసిన్ నాయికగా తెరకెక్కిన లక్ష్మీ నరసింహ 225 థియేటర్లలో 50 రోజులు ఆడింది. 72 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. త్రిష హీరోయిన్గా వర్షం కూడా 40 కేంద్రాలలో 100 రోజులు చూసింది. అయితే వర్షం విజయవాడ శైలజా థియేటర్లో నేరుగా రజతోత్సవం జరుపుకుంది. ఆ ఏడాది ఎక్కువ సెంటర్స్లో 100 డేస్ చూసిన సినిమాగా లక్ష్మీ నరసింహ నిలిచింది. అలాగే డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ చూసిన సినిమాగా వర్షం స్థానం సంపాదించుకుంది. ఆ తీరున ఆ 2 సినిమాలు 2004 బ్లాక్ బస్టర్స్గా మిగిలాయి. ఒకే రోజు విడుదలైన 2 చిత్రాలు విజయం సాధించవచ్చు, కానీ 2 బ్లాక్ బస్టర్స్గా నిలవడం విశేషమే. తెలుగునాట ఆ ఘనతను లక్ష్మీ నరసింహ వర్షం చిత్రాలు సాధించాయి.